ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమ. గురుదేవులు ఆంధ్రవ్యాస ఏలూరుపాటి అనంతరామయ్య గారు అష్టాదశ మహాపురాణాలను తెలుగులో అనువదించడం మాత్రమే కాకుండా మహాభారతం వంటి ఇతిహాసాలను కూడా ఆయన అనువాదం చేశారు. ఇవి మాత్రమే కాకుండా క్షేమేంద్ర మహాకవి వ్రాసినటువంటి చారుచర్య అనే శతకాన్ని కూడా వారు పద్య రూపంలో ఆ శతకాన్ని అనువాదం చేశారు. అలాగే నీలకంఠ దీక్షితులు గారు రాసినటువంటి త్రిశతి అంటే 3 శతకములను తెలుగులో పద్యముల రూపంలోనే ఆయన అనువాదం చేశారు. వాటిలో ఒకటి వైరాగ్య శతకం. ఏ భక్తి, విశ్వాసము, శ్రద్ధ ఇటువంటి వాటిని పెంపొందించుకోవాలన్నా మనకు కావలసిన మూలధనము వైరాగ్యము. ఈ వైరాగ్యము సిద్ధించాలి అని అంటే నీలకంఠ దీక్షితుల వారు మనకు అద్భుతమైనటువంటి 101 శ్లోకముల్లో వైరాగ్యమును మనకు ప్రసాదించారు. దాన్ని గురుదేవులు తెలుగులోనికి అనువాదం చేశారు. పద్య రూపంలో ఉంటాయి ఇవి. కనుక మీ అందరికీ కూడా ఆ వైరాగ్య సిద్ధి కలగాలి అని కోరుకుంటూ గురుదేవులు రాసినటువంటి ఈ వైరాగ్య శతక అనువాదాన్ని మీకు ఈ లలితా పంచమి నాడు మీకు అందరికీ కూడా సమర్పిస్తున్నాము. ఇందులో మొదటి శ్లోకము ఈ విధంగా ఉంటుంది. ఆస్తే కశ్చన భిక్షు సంగృహ్ణవ్యయాని దశ న మమేత్యవ్యయుగలం యాచామస్తం కిమస్త్యన్యత్ అనే ఈ సంస్కృత శ్లోకాన్ని నీలకంఠ దీక్షితుల వారు రచించగా దీనికి గురుదేవులు ఆంధ్రవ్యాస ఏలూరుపాటి అనంతరామయ్య గారు ఈ విధంగా శతక రూపంలో పద్య రూపంలో ఈ విధంగా అనువదించారు. అతడొక్క భిక్షువ్యయంబులుపది ఆర్జనము చేయు చలరునతడు న మమయన్నయవ్యయముల రెండింటిని వాని నడుగ వేరే వలయునేమి. దీన్ని అర్థం చేసుకోవటము కొంచెం కష్టమైనటువంటిదే. పరమేశ్వర తత్వం తెలిస్తేనే గాని ఈ వైరాగ్య శతకంలోని మొదటి పద్యానికి అర్థం తెలియదు. ఒక భిక్షువు ఉన్నాడు, ఆయనే ఆది భిక్షువు. ఆ భిక్షువైన వాడు చాలా పోగు చేసుకుంటున్నాడు. ఏమేం పోగు చేసుకుంటున్నాడంటే 10 లక్షణాలు పోగు చేసుకుంటున్నవాడు. సంసారులైన వాడు పోగు చేసుకుంటే పర్వాలేదు, కానీ భిక్షువైన వాడు పోగు చేసుకోవడం ఏమిటి? ఆది భిక్షువైన వాడు 10 పోగేస్తున్నాడు, 10 లక్షణాలను పోగేస్తున్నాడు. ఏమేం పోగేస్తున్నాడు? జ్ఞానం, వైరాగ్యం, ఐశ్వర్యము, తపస్సు, సత్యం, క్షమ, ధైర్యం, సృష్టించే శక్తి, ఆత్మజ్ఞానం, సర్వ జగద్ అధిష్టాతృత్వం. వీటిలన్నింటినీ కూడా, ఈ లక్షణాలన్నింటినీ కూడా ఆయన పోగు చేస్తున్నాడు. సంసారులైన వాళ్ళు సంపాదనలు పోగు చేసుకుని వాళ్ళు కొండలంతా తరతరాలకు ఇచ్చుకునేందుకు వాళ్ళు పోగు చేసుకునే హక్కు వాళ్ళకు ఉన్నది. కానీ అడుక్కు తినేవాడికి ఆ విధంగా పోగు చేసుకునే హక్కు ఎక్కడున్నది? కేవలము ఆయన పోగు చేసుకుంటున్నాడనే చెప్పలేదు కవి, సంగ్రహిస్తున్నాడు అని కూడా చెప్పాడు. అంటే భక్తులందరి దగ్గర ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఈ 10 లక్షణాలను కూడా ఆయన సంగ్రహిస్తున్నాడు. నువ్వు 10 దొంగతనం చేస్తున్నావు కదా, నాకు 2 అని ఇంకొక దొంగాడు, అంటే భక్తుడు అనే దొంగాడు ఆయనకి సెటిల్మెంట్ కోసం నోటీస్ ఇచ్చాడన్నమాట. ఎందుకంటే దొంగ ఎప్పుడు కూడా తన దొంగతనాన్ని ఎవరైతే పసిగట్టాడో వాడిని ముందుగా బుద్ధగించి వాడిని మంచి చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. కనుక భక్తుడు అనే దొంగ, ఇదిగో నువ్వు దొంగతనం చేస్తున్నావా అని అన్నాడు. అని అంటే అవును, 10 నువ్వు దొంగతనం చేస్తున్నావు కదా, నాకు 2 నేను మాట్లాడకుండా ఊరుకుంటా. ఆ 2 ఏమిటి? నా మమ, నాది కాదు అనే అవ్యయాలు అనే లక్షణాలు 2 నాకు అని ఇక్కడ కవి చమత్కారంగా వైరాగ్యాన్ని, పరమశివుణ్ణి మనము ఏ విధంగా ప్రార్థించాలి అనేది చెబుతున్నాడు. పరమశివుణ్ణి ఆ నమ్మక చమకాల్లో కూడా గిరిచరాయ చ కులంచాయ చ అని అంటారు. పంచతే పరివంచతే అని ఇంకో చోట అంటారు. తస్కరాణాం పతయే అని అంటారు. పరమశివుణ్ణి ఈ విధంగా పాపములు చేసిన వారు వారందరూ కూడా ఆరాధిస్తూ ఉంటారు. నాయన నా పాపాలు పోగొట్టు, నేను ఈ సంసారంలో ఈ లంపటముల్లో పడి ఈ పాపాలు చేస్తున్నాను, కానీ నేను మామూలుగా చేయట్లేదు. నువ్వు కూడా సంసారం అయితే నువ్వు పాపాలే చేస్తావురా నాయన, ఇగో ఈ మహాసాగరం ఈదలేక పాపాలు చేస్తున్నావురా అని ఇగో ఈ రకమైనటువంటి మోసాలు చేసేవాళ్ళు, దొంగతనాలు చేసేవాళ్ళు, దోపిడీలు చేసేవాళ్ళు వీళ్ళందరూ కూడా ఏం చేస్తారు? మా పాపాలు పోగొట్టవయ్యా అని ఎవరికి అదిగో ఆది భిక్షువు అయిన వాడు అందరి దగ్గర నుంచి ఈ సంపదలన్నింటినీ కూడా దొంగతనం చేస్తున్నాడు చూసావా, ఆ ఆది భిక్షువుని కోరుతున్నారన్నమాట. కనుక ఈ వైరాగ్య శతకంలోనే మనము ఆ పరమాత్మను ఏ విధంగా ఆరాధించాలి, ఏమి కోరాలి అనేటువంటిది మొదటి శ్లోకంలోనే చెప్పారు. ఓం తత్సతు. పరమేశ్వరార్పణమస్తు.